ప్రభాకర్ గారు చేశాక సూపర్. అసలు ఆయనకి 'బాహుబలి' తర్వాత పిచ్చి రవి క్యారెక్టర్ చాలా పేలుతదండి. అండ్ మీరు చూస్తారు, వర్క్ చూస్తారు, చాలా బాగుంటుంది. రెగ్యులర్ వర్క్ అయితే ఉండదు, స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటుందండి. అండ్ డైలాగ్స్ పరంగా కానీ, యాక్షన్ అంటే వైలెన్స్ పరంగా కానీ కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో అది మించి ఉంది అని అనిపిస్తుంది. సో ఎంతవరకు అంటే ట్రైలర్లో చూసి మనం మొత్తం సినిమా అంతా ఉంటుంది అని అనుకోకపోవచ్చు, కానీ సో ఎంతవరకు అవి బౌండరీస్ అనేవి మెయింటైన్ చేశారు? ట్రైలర్ చూసి మీరు భయపడి ఉండొచ్చు, కానీ సినిమా చూస్తే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మేబీ మీరు 2 డ్రాప్స్ అయినా రావచ్చు. సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ డైరెక్టర్ లాట్. యాక్చువల్గా మీరు ఇందాక మాట్లాడుతూ కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద రాడ్లు, గొడ్డళ్ళు వాటితో ఫైట్ చేస్తారు, కానీ ఇందులో చాలా చిన్నవే ఉన్నాయి అని చెప్పారు. యా, బట్ అది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నిజంగానే దీంతో కూడా వైలెన్స్ చేస్తారనే డౌట్ అందరికీ వస్తుంది కదా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ వైలెన్సే కదా. అంటే అదే ఇంట్లో నార్మల్గా తినేదే కదా, సో దీంతో కూడా భయపెట్టచ్చా అంటే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా అనిపించింది అంతే. అందుకని ఈజీగా భయపడతారు. ఎస్, ఈ కథ ఎంచుకున్నప్పుడు సో మోర్ వైలెన్స్ కనిపిస్తుంది. వైలెన్స్ కంటే కూడా ఏదో ఒక వైలెన్స్తో పాటు ఒక మెసేజ్ కూడా ఉండే ఉంటుంది. ఇంత వైలెన్స్ చూపించారంటే సో డిఫరెంట్ పాయింట్ ఏం చూపిస్తున్నారు ఈ సినిమాలో? కొత్తగా కథలేం చెప్పలేం కదండి, కథ పాతగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. సో కొత్త స్క్రీన్ ప్లేతో కొత్త ప్రజెంటేషన్ ఇచ్చాను. సో 100% ఆ హుక్ అయి చూస్తారు. నేను చెప్పే క్యారెక్టరైజేషన్స్ కానీ చెప్పే స్క్రీన్ ప్లే కానీ చాలా పర్ఫెక్ట్గా కొత్తగా అలా ఉండిపోతారు. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. కృషిక. యా, హాయ్ కృషిక, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ టాలీవుడ్? లైక్ యు ఆర్ లుకింగ్ లైక్ అశు రెడ్డి. ఎగ్జాక్ట్లీ. No. Yes, jokes apart, what is your first experience with this movie when director or any producer approaches you? So what is your first feeling and expression about this movie? First feeling was a bit weird because he was in Mumbai for casting and he called me for audition. So I've gone through that process. So of course, I just thought that, like you said, with that spoon thing and all. So I just thought that, his mind is like he's little cuckoo. So I thought, I don't know what he's gonna make. But when I came here, I did look test, and after when shoot began, um, I think I am so lucky that I got this part. And like earlier I said that thank you so much, sir, for choosing me for Janu, because I think I don't think so I could have asked for a better debut here. So thank you so much. Maybe he gave the new element to the violence. I think so. I think so. And it's a different one, so Yes. I hope people enjoy it. ప్రొడ్యూసర్ గారు, సార్, మీరు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఉంటూ సో మీకు ఆ హెడేక్సే చాలా ఉంటాయి, బట్ వై సినిమాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? Well, this is a great opportunity and to connect with my country because I have been living in the United States for the last 25 years. సో నేను ఈ లాట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు. లాట్ ఆఫ్ ఈ యాక్టర్స్ని, హీరోస్ని వాళ్ళు తీసుకొచ్చేవాడిని నేను అక్కడికి. పెద్ద పెద్ద ఈవెంట్లు చేసేవాళ్ళం మేము. సో ఆ విధంగా నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఫిల్మ్స్ అంటే ఒక ప్యాషన్ ఉందండి.